గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాము. సో, దారిలో మళ్ళా వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆమె ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ అమ్ముతుందన్నమాట. వాళ్ళ గార్డెన్‌లోనే గ్రో చేసి, ఇంకా అవి కొన్ని కొనుక్కున్నాను అక్కడ. కొనుక్కొనేసేసి ఇక ఇంటికొచ్చి ఇంక పంకిన్ కట్ చేసి, పంకిన్ ఒకటి $2.50కేమో చిన్న పంకిన్ ఇచ్చింది. ఇంకా అది కొనుక్కొచ్చి ఇంకా దాన్ని మంచిగా పంకిన్ని కట్ చేసి సూప్ చేసిన అనమాట. ఇంకా మా ఫ్రెండ్ డేవిడ్ వస్తున్నాడు డిన్నర్కి అన్నాడు. అంటే ఇంకా బర్గర్లు ప్లస్ ఇది సూప్ చేసి పెట్టిన, చిప్స్ కూడా చేసినాను, చీజ్ ఆలివ్స్ వేసి. ఇక అది సంగతి. ఇక మరి నాకు ఎట్లుంటుందో ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇటు ఆన్లైన్లో పని చేసుకోవాలా పొద్దున్నే లేచి, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు బిజినెస్ మొత్తము ప్యాకింగ్ మొత్తం మా దగ్గరికే వస్తుంది ఇప్పుడు. అంటే ముందు వేరే దగ్గర ఉంటుండే, ప్యాకింగ్ వేరే డిపోలో అవుతుండే. ఇప్పుడు మొత్తం మా ఇంట్లోనే ఇంటెనకాలనే అవుతుంది మొత్తం ప్యాకింగ్. అవన్నీ మిషనరీస్ అవన్నీ కొనుక్కొని వచ్చినాం కదా. ఏమో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా చేస్తానో ఏం చేస్తానో అర్థమవుతలేదు. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో పని చేసుకోవాలా, బట్టలు ఉతకాలా, గిన్నెలు తోమాలా. వచ్చినోడు వచ్చినట్టే సికింద్రాబాద్ రైల్వే జంక్షనే ఇల్లు అయితే. వచ్చినోడు వచ్చినట్టే, పోయినోడు పోయినట్టే, తిన్నోడు తిన్నట్టే. ఇక మావాడు ఎవరికి కనబడితే వాళ్ళని పట్టుకొస్తూనే ఉంటాడు. ఇక మనకేమో అలవాటైంది, వచ్చినోనికి ఏమన్నా ఇంత పెడతాం. ఈడున్న బుద్ధి చెప్పలే కదా నేను మీకు. ఈడ నీళ్ళు అడిగితేనే ఇస్తారు, అది కూడా నీళ్ళు కూడా ఇయ్యరు ఈడ ఈ దేశంలో కూడా, ఆస్ట్రేలియాలో కూడా. అదొక ఇక్కడ పద్ధతి. వాళ్ళు తినేటప్పుడు మనం పోయినా కూడా మనల్ని తిను అని అన్నారు, మన ముందే తింటారు, ముద్దూడ్చుకుంటారు ఇక్కడ. కానీ ఇక మనం ఇండియన్స్ కదా, మనకు ఏందనంటే ఇక ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏదైనా పెడతాం కదా కంపల్సరీ. ఇక అట్లా నేను అందరికి పెడితే అందరికీ నేనంటే బాగా ఇష్టం. సూప్ పోతే ఏదో ఒకటి పెడుతుంది తిననీకి అని ఇక ఉరుకొస్తారనమాట ఇక అందరూ అట్లా.